మన ప్రభువును, మన రక్షకుడును, సర్వలోకనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అనుదినము దేవుని వాక్యాన్ని వినుచు ఉన్న యేసు రక్తములో కడగబడిన ప్రభువు బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఒక చిన్న మనవి. ఈ యొక్క ప్రత్యేకమైన వాక్యాలు చాలామంది ఓపెన్ చేస్తున్నారు కానీ, దేవుని వాక్యాన్ని చాలామంది వినలేకపోతున్నారు. దయచేసి మీకు ఒక చిన్న మనవి. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి ద్వారా ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఎవరికీ తెలీదు. దేవుడు నిన్ను దర్శించాలని మరి ఆయన పెద్ద పెద్ద సేవకుల ద్వారా మాత్రమే కాదు, చిన్న సేవకుల ద్వారా మాట్లాడతాడు. పరిశుద్ధ గ్రంథములో యెషయా అనేటువంటి ప్రవక్త 66 పుస్తకాలు రాసిన ఆయన దేవుడు వాడుకున్నాడు. ఒకే అధ్యాయం రాసినటువంటి ప్రవక్తలను కూడా దేవుడు వాడుకున్నాడు. అయితే ఈ దినాలలో దేవుని వాక్యం వినే విషయంలో చాలామంది వాక్యానికి అనుగుణంగా మనము కొంచెం మనసు పెట్టలేకపోవటం, మీ జీవితాలలో బలమైన కార్యాలు ఆగిపోతున్నాయని దేవుని సేవకుడిగా మీకు తెలియచేయబడుతూ ఉంది. దయచేసి గమనించండి. ఈ దీనదాసుని యొక్క వర్తమానాలు కూడా మీరు వినండి. మరొక 20 మందికి మీరు షేర్ చేయండి. దీని ద్వారా దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడతాడని మేము భారంతో ప్రార్థిస్తూ ఉన్నానని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని వాక్యంలోంచి ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనములో ఉన్న మొదటి భాగము. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం అంతా కూడా ప్రవచన గ్రంథము అని వాక్యాన్ని చదువుతున్న ప్రతి ఒక్కరికి తేటగా తెలుసని నేను నమ్ముతూ ఉన్నాను. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా అను నేను దానిని నేను కాయుచున్నాను అంటున్నాడు. ఇది ఈరోజు మీతో పంచుకునేటువంటి ఉపమానం దేవుని బిడ్డలారా. ఈ యొక్క అంశాన్ని మీతో మాట్లాడుతున్నటువంటి సందేశం ఏంటంటే, దేవుడు యెహోవాని నేను దానిని కాయుచున్నాను అంటున్నాడు. సహజంగా దేవుని బిడ్డలారా, కొంతమంది గొర్రెలు కాసేటువంటి కాపరులున్నారు. అలాగే గమనించినట్టు కొంతమంది పశువులను, అలాగే దేవుని బిడ్డలారా మరి ఆవులు, అలాగే గేదెలు, అలాగే రకరకాల సంపదలు ఈ భూమి మీద కొన్ని పక్షులను కూడా కాసేటువంటి వాళ్ళున్నారు. బాతుల్ని, కొన్ని కొన్ని మరి జంతువులు, జీవరాశులు మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు దేవుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే, ఇదే అధ్యాయము 27 అధ్యాయం మనం చదివితే ప్రారంభం నుంచి దీనికి పైనున్న వచనాలు దేవుడు మనోహరమైనటువంటి ద్రాక్షావనమును గురించి మాట్లాడుతున్నాడు. అంటే ద్రాక్షావనము అనగా ద్రాక్ష తోటను గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధన గ్రంథములో ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రారంభ వచనములో అన్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు అన్నాడు. అంటే ఇక్కడ యేసు ప్రభువారు ద్రాక్ష చెట్టుకు పోల్చుకొని, అలాగే తన పిల్లలైనటువంటి సంఘాన్ని అందులో తీగలుగా పోల్చాడు. అలాగే ఇప్పుడు గమనించినప్పుడు సంఘము అనబడినటువంటి ద్రాక్ష తోటను గూర్చి దేవుడు ఈ భూలోకములో యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి రాకముందు 750 సంవత్సరాలు ముందే క్రీస్తుకు పూర్వము ఈ ప్రవచన గ్రంథము రాయబడినట్లుగా చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, గమనించండి. అయితే ఇందులో విలువైనటువంటి ఒక అంశం ఏంటంటే, ఇప్పుడు ఈ ద్రాక్షావనము ఎవరు అంటే, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తాను స్వరక్తం ఇచ్చి, తాను కార్చిన రక్తము ద్వారా పవిత్రపరచబడిన ప్రతి విశ్వాసి, ప్రతి సంఘము యేసు ప్రభువారి యొక్క ద్రాక్షావనము. ఈ ద్రాక్షావనమును గూర్చి ఆయన అంటున్నాడు, సహజంగా దేవుని బిడ్డలారా, తోటల్లో మామిడి తోటలు, అలాగే మనం గమనించినట్లయితే కొన్ని సపోటా తోటలు, అరటి తోటలు, చాలా తోటలు మన కళ్ళ ముందు కనబడుతుంటాయి. ఈ వేసినటువంటి తోటలకి అనవనికమైన పంటలు వేసినప్పుడు ఆ తోటను పాడు చేయడానికి లోపలికి కొన్ని పందులు, కొన్ని జంతువులు, దేనిలో కుక్కలు, అలాగే రకరకాలైనటువంటి మరి ఆ తోటను పాడు చేయడానికి లోపలికి వెళతాయి. కనుక ఆ తోట దగ్గర ఏముంటదంటే, మరి రాత్రింబగళ్ళు కూడా కావలి వారిని పెడుతూ ఉంటారు. దాన్ని కాయటానికి. ఎందుకంటే ఆ తోటలో ఉన్న పంట పాడవకూడదు. అంటే ఆ తోటకున్నటువంటి పంటను, ఫలములను అనుభవించడానికి వారు యేసుకున్నటువంటి రైతు, దాని యజమానుడు కావలి వారు పెడతాడు. కనుక తండ్రి అయినటువంటి దేవుడు ఆయన అనాది కాలములోంచి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ ద్రాక్షవనబడమైనటువంటి సంఘాన్ని, ఆ సంఘము లోపల అనగా ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన తన బిడ్డలను పాడు చేయడానికి, తన బిడ్డల ఆత్మీయ, శారీరక జీవితాలను ఫలభరితముగా ఉండకుండా, అభివృద్ధిలో ఉండకుండా, సంతోషంగా ఉండకుండా, అపవాది అనబడినటువంటి శత్రువు ఒక జంతువు రూపంలో ఏ విధముగా దొరపడుతుందో,
ఏదైనా తోటలో ఆ రోజున తన కుమారుడైన ఆదాము అవ్వల దగ్గరికి వెళ్ళి అపవాది దేవుని బిడ్డలు జొరబడి వారిని ఏ రీతిగా వారిని పాడు చేసిందో ప్రభు అందుకనే ఈరోజు ఆయన చెబుతూ ఉన్నటువంటి గొప్ప మాట ఏంటంటే ద్రాక్ష వనబడినటువంటి తోటను నేను కావలిగా ఉన్నాను. నేను దాన్ని కాస్తూ ఉన్నాను. దాని లోపలికి ఏ శత్రువు రాకుండా, ఏ జంతువు రాకుండా నేను దీన్ని కాస్తాను అని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష వనం ఎవరంటే నీవే. నమ్మకమైన విశ్వాసివి, ఆయన రక్తములో కడగబడి సహవాసం చేస్తూ ప్రభువును వెంబడిస్తున్న నిన్ను ఏ విధమైనటువంటి శత్రువు అనగా అపవాది నీ జీవితంలో ఏ నష్టము, ఏ హాని, ఏ కదువు నీకు రాకుండా దాని నుండి నిన్ను కాపాడటానికి నేను కావలిగా ఉన్నానని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే కదా దేవుని బిడ్డలారా! మీరు గమనించండి. ఆయనే కావలిగా లేకపోతే ఈరోజు మీరు గమనించినట్లయితే ప్రపంచంలో దేవుని ఎరగనటువంటి ఎందరో జీవితాలు ఏ విధంగా అవుతున్నాయంటే దేవుని బిడ్డలారా, చిన్న అప్పొస్తే ఆ చిన్న అప్పుకి అనగా ఒక 2, 3 లక్షల రూపాయల అప్పులకే చాలామంది ఊరేసుకొని చనిపోతూ ఉన్నట్లుగా ఈరోజు టీవీలోను, ఇయాల వాట్సాప్‌లో మనం చూస్తూ ఉన్నాం కదా! అంటే కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. జీవితాలు పాడైపోతున్నాయి. కారణం ఏంటంటే వారికి కావలిగా ఎవరు లేరు అంటే లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు వారికి కావలిగా లేడు గనక సాతాను పురుకొల్పుతూ ఉన్నాడు, ప్రేరేపిస్తూ ఉన్నాడు. చిన్న చిన్న బాధలకు, చిన్న చిన్న కష్టాలకు వారు సహించలేక, ఓర్చుకోలేక అర్ధాంతరంగా వారి జీవితాలను ముగిస్తూ ఉన్నారు. కానీ ద్రాక్ష వనమునకు యజమానుడైనటువంటి ఆ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంఘమునకు ఆయన కావలివాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కనుక నీకు, నాకు ఆయన ఇచ్చే అభయం ఏంటంటే ఇదే మాట మాట్లాడుతున్నాడు. యెహోవా అను నేను దానిని కాయుచున్నాను. దేనిని అంటే ద్రాక్షావనమును అనగా సంఘమును ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన నిన్ను ఆయన కాపాడుతూ ఉన్నాడని మర్చిపోవద్దు. ఒకవేళ ఈరోజు ఫలభరితమైనటువంటి పంట నీ దగ్గర లేకపోయినా, ఈ రోజు కాకపోయినా రేపు దేవుడు ఫలింప చేయగలిగిన దేవుడని నమ్ముదాం. ఆయన ఇచ్చేటువంటి భద్రతలో మనం ఉన్నామని మర్చిపోకుండా నీ క్షేమం ఇచ్చేది ఆయనని నమ్మి ఆయన మహింపరుద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని, స్ఫూర్తిని మీరు కలుగజేసి మీ కాపుదల నాయన నీ రక్తములో కడగబడిన వారందరికీ ఉందని ఒక గొప్ప ధైర్యంతో ముందుకు వెళ్ళి కృప దయచి యేసు నామములో ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్.